ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ ఫీవర్ నడుస్తోంది. ఒకప్పుడు మన సినిమాలకి ఏమాత్రం పోటీ ఇవ్వని ఇంగ్లీష్ సినిమాలు ఇప్పుడు ఏకంగా మన టాప్ హీరోలకి చెమటలు పట్టిస్తున్నాయి. వరుసగా హాలీవుడ్ మూవీస్ రికార్డ్ కలెక్షన్స్తో దూసుకుపోతూ ఉండటంతో అప్కమింగ్ మూవీస్ విషయంలో టెన్షన్ మొదలైంది. ఇంతకీ బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంది? డీటెయిల్గా చూద్దాం పదండి. ఇండియన్ మూవీ మార్కెట్లో ఇప్పుడు సీన్ మారింది. ఒకప్పుడు రీజనల్ పాన్ ఇండియా సినిమాలదే హవా అన్నట్టుగా సాగిన బాక్సాఫీస్ రికార్డులను ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు షేక్ చేస్తున్నాయి. పక్కా ప్లానింగ్ తో భారీ ప్రమోషన్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో డబ్బింగ్ అవుతున్న హాలీవుడ్ సినిమాలు మన టాప్ హీరోలకు చెమటలు పట్టేస్తున్నాయి. కేవలం మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి పరిమితం కాకుండా బీసీ సెంటర్లలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇండియాలో రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమాలు సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. మైఖేల్, ది ఒడిస్సీ, స్పైడర్ మ్యాన్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. విజువల్ వండర్స్ గా వచ్చిన ఈ సినిమాలు ఇండియన్ ఆడియన్స్ ను విపరీతంగా అట్రాక్ట్ చేశాయి. వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతూ మన టాప్ స్టార్స్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో వసూళ్ల సునామీ సృష్టించాయి. డిసెంబర్లో హాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ మూవీ అవెంజర్స్ డూమ్స్ డే గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అదే టైంలో మన మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ ఫౌజీ, విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన సినిమాలు కూడా రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే అవెంజర్స్ మానియా దెబ్బకు ఈ రెండు సినిమాల ఓపెనింగ్స్, కలెక్షన్స్ మీద గట్టి ఎఫెక్ట్ పడే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ హాలీవుడ్ సునామీని మన హీరోలు ఎలా తట్టుకుని నిలబడతారో చూడాలి.